అందరికీ నమస్కారం. ఈరోజే సంకష్టహర చతుర్థి. ఆ విఘ్నేశ్వరుడి అత్యంత ఇష్టమైన రోజు. మీరు వినాయకుడి పెళ్లి కథను ఎవరైతే వింటారో, అలానే చెప్తారో, వినిపిస్తారో, వారి యొక్క జన్మల పాపాలు మొత్తం పోయి వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. మీరు కోరింది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి అత్యంత పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. వినాయకుడికి పెళ్ళి అయిందని చాలామందికి తెలియదు. ఆయన బ్రహ్మచారిగా ఎక్కువగా తెలుసు. అయితే మన పురాణాల ప్రకారం గణేశుడికి పెళ్ళి అయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్ళి గురించి ఎక్కువ మందికి తెలియని ఆ పురాణ కథను తెలుసుకుందాం. ఓసారి వినాయకుడు ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న తులసి గణేశుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు, వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు: చూడు తులసి, నేను బ్రహ్మచారిని, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. దానికి తులసి ఇలా అంటుంది: చూడు విఘ్నేశ్వర, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు. కాబట్టి నీకు ఇదే నా శాపం. నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో, ఆ పెళ్ళి నీకు ఎందరితో అవుతుంది. 1 కాదు 2 పెళ్ళిళ్ళు అవుతాయి అని కోపంతో శపించింది. అలా శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతి శాపం ఇలా ఇచ్చాడు: చూడు తులసి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటానని అన్నావు. నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోనన్నాను. ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు. ఇది తెలుసుకోక నీవు అహంకారంతో నన్ను శపించావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసిని వివాహం చేసుకుంటావని శపించాడు. అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదంటారు. దానికి కారణం ఇదే. ఇక శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు విఘ్నేశ్వరుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవడం వల్ల ఎవరైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికి జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ వచ్చాడు. అందుకు తన వాహనమైన ఎలుక సహాయం తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలని జరగక ఆటంకాలు కలుగుతుంటే ఇదంతా చూసి దేవతలందరూ ఎంతో బాధపడ్డారు. ఇది ఇలానే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అదంతా విన్న బ్రహ్మదేవుడు, దేవతలారా, ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించటం చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచనల ద్వారా బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు సిద్ధి, బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి పంపించాడు. ఆ విధానంగా బ్రహ్మదేవుడు ఆదేశాల ప్రకారం గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధాల విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి, బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మరచేవారు. ఇలా లోకంలో మళ్ళీ వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి. ఇలా కొన్నాళ్ళు జరగగా ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని, ఈయనకి సిద్ధి, బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించే సందర్భంలో అక్కడకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు: చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి, బుద్ధికి నీవంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరిని వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్ధి, బుద్ధితో విఘ్నేశ్వరుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి 2 కుమారులు జన్మించారని, వారి పేర్లు శుభం, లాభం అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా వారికి సకల శుభాలు కలుగుతాయి, కోరింది నెరవేరుతుంది. అంతేకాదు, ఈరోజు తప్పక వినవలసిన మరొక కథ కూడా తెలుసుకుందాం.
ఈరోజు మేమేం చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుడి మహాశిల్పం కథను ఎవరైతే వింటారో అలానే వినిపిస్తారో వారి యొక్క జన్మల పాపాలు మొత్తం కాలి బూడిదైపోతాయి. అంతేకాదు వారి పనులు ఎదురయ్యే ఆటంకాలు మొత్తం పోయి పనులు ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ కథను ఈ సంకష్టహార చతుర్థి రోజు వినడం మన అదృష్టం. జీవితంలో పేదరికం దరిచేరదు. మరి ఈరోజు ఏ కథను వింటే మన పాపాలు అంతం బూడిదైపోతాయో, తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాతాపి నగరం మధ్యలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిల్పంగా రూపొందాలనే కోరిక అగస్త్య మహర్షికి వెళ్ళిపోయింది. అగస్త్య మహర్షి భార్య లోకాముద్ర చిత్రకళా ప్రావీణ్యురాలు. ఆమె అక్కడికి వచ్చి మహాశిలను పరిశీలించి అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుని రూపరేఖ చిత్రను తయారు చేసింది. రేఖాచిత్రం అయితే తయారైంది, కానీ ఆ ప్రకారం మహాశిలను శిల్పాచార్యులు ఎంత ప్రయత్నం చేసినా లభించలేదు. ఇక అగస్త్యుడు చింతాక్రాంతుడై మహాశిల ఇలా చిత్రపటాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వచ్చిన శిల్పాచార్యులందరూ కూడా చిత్రం చూసి ఇలాంటి శిల్పం మళ్ళీ దేవశిల్పి విశ్వకర్మకు, దానవ శిల్పి యముడుకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు అని వెనక్కి తగ్గారు. శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి ఇది వజ్రపాషాణం, దీని చెక్కడానికి మామూలు ఉలులు పనికిరావు, వజ్రపు ఉలులు కావాలి, దేవతలు యక్షులు వచ్చి చెక్కవలసిందే కానీ మానవ మాతృలు తరం కాదు అంటూ చెప్పారు. ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణు మానసపుత్రిక అయిన విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నది. విశ్వకర్మ అతి స్థిమితం పొడగొట్టుకున్నాడు. దానవ శిల్పి యముడు అతని అప్సర భార్య హేమ దేవలోకానికి వెళ్ళిపోగా పిచ్చివాడై జాడ లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. విశ్వకర్మని ఎవరినో పిలుద్దామన్నా వారి స్థితి అంత అధ్వానంగా ఉంది. అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించడం సమస్యగా మిగిలిపోయింది. నిద్రాహారాలు మారి అతను శిలకెదురుగా అలాగే కూర్చొని విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ, గణపతి, నా కోరికలాగానే ఉంచేశావు, ఇక నీదే భారం అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షించసాగాడు. ఒకనాడు సంధ్యా సమయంలో దూరపు బొజ్జ ఊపుకుంటూ దూరంగా ఉన్న ఒక బాలప్రాయంగాడు అటుగా వస్తున్నాడు. అతని చేతిలోని ఏదో ఉలి లాంటిది పిడితో దగదగా మెరుస్తుంది. కండలు తేరి ఉన్నాడు. శిల్పిలాగా కనిపించాడు. అగస్త్యుడు ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించ చూడగా అది ఏనుగు దంతం కొనమొక్క పిడితో బిగించినట్టుగా ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ బాలశిల్పి అగస్త్యుడిని సమీపించి, ఏమిటో మహర్షుల వారు మహాశిల ముందు వందనాలాడుతూ కూర్చున్నారు, ఏమైనా పని దొరుకుతుందేమని ఇలా తిరుగుతున్నాను అన్నాడు. అతని మాటలు మధురంగా అగస్త్యుడిని పారవశాన్ని కలిగించాయి. ఇక అగస్త్యుడు ఇలా అంటున్నాడు, చిరంజీవి, ఈ మహాశిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్విళ్ళూరుతున్నాను అంటూ తన దగ్గర ఉన్న రేఖాచిత్రాన్ని శిల్పికి చూపించి, ఇంతకు నువ్వెవరు, ఏ పని చేస్తావు అని అడిగాడు. దానికి అతడు ఇలా అన్నాడు, నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినటం, తర్వాత శిల్పం చెక్కటం, నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తుంటారు అని బాలశిల్పి చెప్పాడు. అగస్త్యుడికి అతని మాటల తీరు పలుకే నవ్వు పుట్టించాయి. ఆయన దేహంగా చూస్తూ, మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడిగాపులు కాస్తున్నాను. నీవేమో శిల్పిని అంటున్నావు, కానీ బాలశిల్పివి. ఈ శిల బ్రహ్మాండమైనది, మహోన్నతమైనది. నీవేమో పొట్టివాడివి. అలాంటప్పుడు మహాశిల్పాన్ని మలచగలవా అని నిట్టూర్చుతూ మహర్షి అన్నాడు. ఆ మాటలకు బాలశిల్పి నవ్వి ఇలా అంటున్నాడు, బాలశిల్పినైనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోవద్దు. మహా అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు. మన ఉలికి సాధ్యం కాలేదు లేదు అంటూ ఉలిని తీసి చూపించాడు. అది తగదగ వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతుంది. అగస్త్యుడు చూస్తుండగా బాలశిల్పి దంతం ఉలిని మహాశిల మీదకి విసిరాడు. ఉలి మొన తాకడితోనే పెద్ద మెరుపు కాంతి ఉలిమిన శబ్దం వినబడ్డాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది. అది నాభి స్థానము. మూర్తి శిల్పానికి నాభి స్థానం చాలా ముఖ్యమైనది.
అందున లంబోదరుడి నాభి. లంబోదరుడితో శిల్పం ప్రారంభమవుతుందన్నమాట అని బాలశిల్పి చెప్తుందన్నమాట. రాత్రి నుండి లంబోదర లక్ష్మీ కళ అంటూ మాలవరాగంగా సన్నగా బాట అగస్త్యుడికి వినిపించింది. ఇది అయస్కాంత రాయి. చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్తు వెలువడుతుంది కనుక శిల్పం చెక్కడం పూర్తయ్యే వరకు ఈ చుట్టుప్రక్కల పెద్ద మనిషి ఉండకూడదు. గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగరవాసులు భయపడి కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఓ మహర్షి, ఇక నువ్వు వెళ్ళవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్ర తీయి. తెల్లవారుజాముకి శిల్పం పూర్తవుతుంది అని చెప్పాడు బాలశిల్పి. అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడే కానీ ఇంతకు మించి మరేమీ అతడికి తోచలేదు. అతడి బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది. కొంచెం తేరుకొని అగస్త్యుడు రేఖా చిత్రపటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతుంటే దానికి బాలశిల్పి ఇలా అంటున్నాడు. ఇది వరకే చూపించావు కదా, ఒకసారి చూస్తే చాలు. పదే పదే చూసుకుంటూ చెక్కే రకం మహాశిల్పిని కాదు. శిల్పాన్ని ఒక ఆటలాగా చెక్కుకునే కేవలం బాలశిల్పిని. అంతా అయ్యాక చిత్రం గీసిన వాడు వచ్చి చూసుకోమను. సరిగ్గా ఉందో లేదో. చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కానీ నాకు మాత్రం ఏమాత్రం ప్రతిఫలం చెప్పాలని చూస్తావో అని బాలశిల్పి అన్నాడు. చివరి మాటలు అగస్త్యుని దిగులు పుట్టించాయి. తన భార్య లోకాముద్ర కోరిక మేరకు గీసి ఉంచిన ధనం తప్పితే తన ఆధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెట్టేశాడు. శిల్పికి పారితోషికంగా ఆ కొద్దిపాటి ధనం ఇచ్చి వేయక తప్పదు. లోపాముద్రకు ఏమని చెప్పటం. అలా అనుకుంటూ అగస్త్యుడు వెళ్ళేసరికి లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలాగా వెలిగిపోతూ ఉంది. ఏమిటి సంగతి అన్నట్టుగా భార్య వంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో, అగస్త్యుల వారు, నన్ను మన్నించాలి. ఋషిపత్నిలాగే ఉండాలని, అదే ధర్మమని నాకు తొలుత నుండి తెలిసిందే. నగలు మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకురమ్మని ఎందుకు అన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నిర్వహించడానికి అనిర్వచనీయమైన ఏదో శక్తి నాలో ఆ మాట పలికించినట్లు తోస్తున్నది. నాకు ఏ ఆభరణాలు వద్దు, ఏ పట్టు చీరలు వద్దు, ఏ ధన సమస్యలు వద్దు. నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోయింది అని అన్నది. ఆమె మాటలకు అగస్త్యుడు లోపల సంతోషించాడు. శిల్పి కుదిరాడు. శిల్పం తయారవుతున్నట్లే. తెల్లవారేసరికి పూర్తవుతుందన్నట అన్నాడు ఋషి. దానికి భార్య లోపాముద్ర ఇలా అంటుంది. ఏమిటేమిటి, తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పం అవుతుందా? ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు. మానవ మాత్రుడే, బాలుడు కూడా. ప్రతిఫలం ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఏమీ తోచకుండా ఉన్నది అన్నాడు అగస్త్యుడు. నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉంది కదా, అది చాలదా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు. సరే, తెల్లవారాక ఏదో ఒక విధానంగా సరిపెట్టవచ్చు అన్నాడు అగస్త్యుడు. అన్నట్టు రేపు భాద్రపద చతుర్థి వినాయక చవితి రోజు శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు తిథులు మర్చిపోతున్నారు అని అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అంటున్నాడు. ఏమిటి, రేపు వినాయక చవితి? విఘ్నేశ్వర రూపం తయారవడం చిత్రంగా ఉన్నది అంటూ అగస్త్యుడు ఆశ్చర్యపడుతుంటే లోపాముద్ర ఇలా అంటుంది. ఆ శిల్పి బాలుడు కాదు, మానవ మాతృడు కాదు అన్నది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది అగస్త్యుడికి. చాలా రాత్రి అయింది. నిద్ర పట్టలేదు. కుతూహలం పెరిగింది. ఏం జరుగుతున్నదో చూడాలని అగస్త్యుడు బయలుదేరాడు. అగస్త్యుడు మహాశిల సమీపాన్ని చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతని ఒళ్ళు జల్తరించింది. అలాగే చతికిల పడిపోయాడు. కొన్ని వందల ఊలులు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులు వెలుగుతున్నాయి. గనగన ధరలతో ఉరుములు శబ్దులు వినబడుతున్నవి. ఊలులన్నీ ఏనుగు దంతములు కొనవుకుల్లాగా వజ్రాల్లా మెరుస్తూ ఉన్నాయి. అది స్వప్నమో నిజమో తెలియక విభ్రాంతిలోని మైకం కమ్మి అగస్త్యుడు అలాగే సొమ్మసిల్లి నిద్రలో పడిపోయాడు. అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు తెల్లవారుతున్నది. బాలశిల్పి ఇలా అంటున్నాడు. ఏమిటి మహర్షి, ఎక్కడ ఎలా నిద్రపోతున్నావు? యోగా విద్య ప్రారంగతుడై నీవు, నీ కలలన్నీ ఏమిటి? శిల్పం పూర్తయింది. చిత్రం గీసిన వారిని చూసుకోమను. చిత్రించిందంతా కూడా శిల్పరూపం పొందిందో లేదో అని బాలశిల్పి అంటుండగా బల్లెం నిండా కూడా కుడుములు జలము పూలు పట్టుకొని లోపాముద్ర వచ్చింది. అగస్త్యుడు సముద్ర ఆశ్చర్యాలతో స్ఫటికంలాగా మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తుండగా
బాలశిల్పి అతనితో ఇలా అన్నాడు. నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వమని అన్నాడు. ఇక అగస్త్యుడు మాట తడబడుతూ, మహాశిల్పి, నీకు ఏమిచ్చినా చాలదు. అయినా చంద్రుడికో నురుక్కోకో అంటూ కొద్దిపాటి ధనం తీసి ఉంచాను, తెస్తాను అన్నాడు. ఇక బాలశిల్పి మళ్ళీ అన్నాడు. సరే, ఇంతకు రేఖాచిత్ర రచన చేసినందుకు ఏమి ఇచ్చావో అది చెప్పు ముందు. శిల్పం చెక్కడం మాత్రమే కానీ గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన రేఖాచిత్రానిదే. చిత్రణ ఊహ సంపన్నమైన మేధస్సుతో కూల కళ అన్నాడు. అయ్యా బాలశిల్పాచార్య, చిత్రించిన వారికి వేరే ఏమీ ఇవ్వనవసరం లేదు. ఆ చిత్రం తయారు చేసింది నా భార్య అంటూ లోపాముద్రను చూపిస్తున్నట్టుగా ఆమె వంక చూశాడు అగస్త్యుడు. ఇక లోపాముద్ర ఏదో తన్మయావస్థలో మునిగి ఉన్నది. ఇక బాలశిల్పి ఇలా అన్నాడు. ఏమి మాట మహర్షి, నేనైతే మహానగరాన్ని నిర్మించడానికి సరిపడ ధనాన్ని చిత్రణకు ఇచ్చాను. అంత గొప్ప రేఖాచిత్రం అది. ఆ ధనం ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు బాలశిల్పి. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు. అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అని నోరుజారి అన్నాడు. అందుకు బాలశిల్పి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. ఏమిటి, ఇంతకు అది స్త్రీధనం అన్నమాట. చెప్పావు గనక సరిపోయింది. నువ్వు ఇచ్చినా నేను పుచ్చుకున్నా ఎంత ఘోరం జరిగేదో కదా. అందులో చిల్లి గవ్వ కూడా నాకు అక్కరలేదు అంటూ లోపాముద్ర వంక చూసి, అమ్మ, నీ చేత్తో ఒక బెల్లం కుడుము నాకు పెట్టు. నాకదే చాలు. చెక్కిందానికి ఒక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పులను నుదుట ఎప్పుడో రాసి పెట్టాడు కదా అన్నాడు. ఆ మాటలు వినటంతో లోపాముద్ర కుడుముల పళ్ళాన్ని అతని ముందు పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలను పట్టుకొని, విఘ్నేశ, నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అన్నది. బాలశిల్పి అదృశ్యమయ్యాడు. అగస్త్యుని ఆవలించిన మాయ విడిపోయింది. విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి, విఘ్నేశ్వర, నేనెంతో గొప్ప యోగా బలం గలవాడినని, తపశ్శాలినని గర్వపడుతూ ఉండేవాడిని. నీ ముందు ఒట్టి అజ్ఞానినైపోయాను. ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కావాలి అంటూ నమస్కారాలు చేస్తూ లెంకలు వేసుకుంటూ శిల్పంలోని దేవతా విగ్రహాలన్నీ కూడా పాడుతున్నట్టుగా వాతాపి గణపతిం భజేహం అనే కీర్తన అంశం రాగంలో మారుమ్రోగుతూ వినిపించింది. విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడై అలా అన్నాడు. వాశాపి గణపతి, నీ అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు. ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కటం ఎవరి తరం కాదు. అప్పుడు విగ్రహంలో నుంచి ఇలా వినిపించింది. అగస్త్య మహర్షి, నా కోసమని నేను శిల్పం మలుచుకోలేదు. నీ తృప్తి కోసం, నీ కోరిక నెరవేర్చడం కోసం చేశాను అంతే. ఈ మహాశిల్పం ఎంతకాలం మాత్రమే ఉంటుంది. అది పిమ్మట అదృశ్యం అవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది అంటూ విఘ్నేశ్వరుడి మాటలు వినిపించాయి. ఇక అగస్త్యుడు శిల్పానికి నమస్కరించి పూజలు చేశాడు. కాబట్టి ఈ కథను ఈరోజు మీరు విన్నారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి రోజు సంకష్టహర చతుర్థి వ్రత కథను ఎవరైతే వింటారో చెప్తారో అలాంటి వారి జన్మలో పాపాలు దరిద్రం మొత్తం పోతాయి. వారి యొక్క ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. అపమృత్యు దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి సంకష్టహర చతుర్థి రోజు తప్పక వినవలసిన ఆ వ్రత కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలోనే గొప్ప వినాయక భక్తుడైన మృగండి అనే ఒక ఋషి దగ్గర నుండి చిత్రలోకానికి తిరిగి వెళ్తుండగా, సూరసేనుడు అనే ఒక రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలోనే పయనించే ఆ విమానంపై దృష్టి సాధించాడు. అతని దృష్టి సోటగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతంగా ఆగిపోవడంతో జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ మహా అద్భుతాన్ని ఎంతో ఆశ్చర్యపడుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇక ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారు, ఆ కారణం అడిగాడు ఆ మహారాజు. అప్పుడు ఇంద్రుడు సూరసేన మహారాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి జోకి విమానం మార్గం మధ్యలోనే అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఇంద్రుడితో ఇలా అన్నాడు. అయ్యా,
మళ్ళీ తాకిపోయిన విగ్రహాన్ని ఎవరు బయలుదేర్పిస్తారు అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు సూరసేన మహారాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, ఇవాళ బహుళ పంచమి, నిన్న సంకష్టహర చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. ఇక సూరసేన మహారాజు తన సైనికులందరినీ పిలిచి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని వెతకమన్నాడు. ఇక సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని వెతికాడు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు కూడా దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుపోవడం కనిపించింది. ఇక సైనికులు వెంటనే ఆ గణేష దూతతో ఇలా అన్నారు. ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి ఆ గణేష దూత సైనికులతో ఇలా అన్నాడు. ఓ సైనికులారా, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. అంటే సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉంది. తెలియకుండానే ఈమె ఏమీ తినలేదు. పైగా చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. చంద్రోదయ సమయంలో నిద్రలేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. పైగా ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకి ఇమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. కానీ ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశునితో దూత అంగీకరించలేదు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆమె దేహం నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కాబట్టి వల్ల ఆ దేహం గాలి సైతం పుణ్యం పొందింది. ఆ గాలి పుష్పక విమానం తాకగానే ఇంద్రుని విమానం బయలుదేరింది. ఇక ఆ అద్భుత దృశ్యం చూసిన సూరసేన మహారాజు ఎంతో ఆనందం పొందాడు. ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలు జరుగుతుంది. వినాయకుడి భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుడి ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. అంతేకాదు ధర్మరాజు ఈ వ్రతం ఆచరించి యుద్ధంలోని శత్రువులను సంహరించి రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఏ వర్ణము వారైనా సరే ఈ వ్రతం చేసిన ఎడల కోరికలన్నీ తీరిపోయి మరణకాలంన గణేశ సాహిత్యం పొందుతారు. అహల్యాదేవి తన శాపం తొలగించుకున్న తర్వాత ఈ వ్రతం ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరుకున్నది. దమయంతిదేవి ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త అయిన నలచక్రవర్తిని చేరి సుఖాన్ని అనుభవించింది. ఆంజనేయుడు లంకా నగరానికి సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేయవలసిందని సంకల్పించగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఒకానొక సమయంలో వాలీచే బంధింపబడిన రావణుడు ఈ వ్రతం చేస్తానని మొక్కుకొనగా వాలి నుండి విముక్తుడై తన రాజధాని లంకా నగరానికి చేరుకున్నాడు. పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించి ఆ పుణ్యఫలం వలన 6 మాసాలలో శంకరుని భర్తగా పొందింది. ఈ వ్రతాన్ని ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు భోగభాగ్యాలతో జీవిస్తారు. అంతేకాదు అన్ని పనుల యందు ఆటంకాలు తొలగిపోతాయి. రైతులకు పాడి పంటలు బాగా పండుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. సంతానం లేని దంపతులు ఈ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుంది. విద్యార్థులకు ఆటంకాలు తొలగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అవకాశాలు పెరిగి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. గృహస్థులకు మనస్పర్ధలు తొలగి మనశ్శాంతిగా ఉంటారు. కొత్త గృహాన్ని కట్టుకోవాలన్న మారు ఈ వ్రతం ఆచరిస్తే కడతారు. భూ వ్యాపారంలో ఉన్నవారికి ఈ వ్రతం బాగా యోగిస్తుంది. ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెప్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలోని విజయం కలుగుతుంది.
పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఆ పవిత్ర కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకాలాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణు రూపం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహనంగా కనిపించిన నారాయణ్ణి లక్ష్మి చూసింది. నారాయణ్ణి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికతో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. ఇక లక్ష్మీదేవి నారాయణ దగ్గరికి చేరి కౌగిలించుకున్నది. పార్వతి పగలబడి నవ్వుతూ, నేను నారాయణి కాదు లక్ష్మి అని నిజరూపంలో కనిపించింది. ఇక లక్ష్మీదేవి ఇలా అంటుంది, అన్నకు దగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే అన్నది. ఇక పార్వతీదేవి ఇలా అంటుంది, అప్పుడు విష్ణువు మోహిని రూపంలో శివుని మాయపుచ్చిందానికి ఇది చెల్లుపో అన్నది. స్వర్ణకమలం పసిదాన్ని చూసి ఇద్దరు మురిసిపోయారు. అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా, మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీ పరంగా జయ, లక్ష్మీ పరంగా స్త్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశంతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని కావేరి నదిలో ఉంచి రమ్మని వాయుదేవుని పంపాడు. ఇక వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరి నదికి చేర్చారు. ఇక దక్షిణ ప్రాంతానికి పాలించిన చక్రవర్తి స్వర్ణకమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకువెళ్ళి నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది, జయశ్రీ అని పిలవండి అని పలికింది. ఇక జయశ్రీ రాజకుమారిగా పెరిగి ముల్లోకాలలో అంత సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న అరణ్యాలలో విహరించటమే ఇష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇక శివకేశవుల అంశంతో స్వామి అనే పేరు గల యువకుడు పెరుగుతూ ఉన్నాడు. హరిహరాంశతో అవతరించిన స్వామి కైలాసం వీడి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళగా అనుకుంటున్నాడు. ఒకనాడు అలాగే వెళ్ళాడు స్వామి. విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవరంలోని జలవిహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, ఈ మానస సరోవరంలోని లక్ష్మీ పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది అన్నాడు. ఇక స్వామికి కుతూహలం కలిగిన అనుచుకొని మరికొంతకాలం అక్కడే గడిపి వెళ్ళబోతున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, స్వామి, మాకంటే పెద్దవాడవైన నీవు బ్రహ్మచారిగా ఉండడం బాగోలేదు. సత్పరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు. ఇక కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. ఇక స్వామి బాణాలు ఉంచిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలైంది. విల్లమ్ములతో టీవీగా నిల్చొని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో బాణంలాగా గుచ్చుకున్నది. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామి గురించి విఘ్నేశ్వరుడు కలలో ఆదివరకే చెప్పి ఉన్నాడు. అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది. ఇక నారదుడి ఆదేశం మేరకు చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆమె ఎంతో సౌందర్యవతి కావడంతో రాజాదిరాజుగా మారువేషంలోని ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి మాత్రం ఒక సాధారణ శబర యువకుడు రూపంలో విల్లమ్ములు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంట పెట్టుకొని వచ్చాడు. ఇక రాజాదిరాజులు గర్వం ఒలకపోస్తూ శబర యువకుని అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందరినీ కారాగారంలో బందీ చేసినట్టు కుక్క మీద కూర్చున్నాడు. ఇక కుక్క పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. ఇక జయశ్రీ స్వామిని గుర్తించి పరిగెత్తుకుంటూ వచ్చి వరమాల వేసి పరించింది. ఇక స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి దేవతలకు కోపం వచ్చింది. ఆ శబర యువకుని మీద మూకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశాడు. అది చూసిన స్వామి విల్లమ్ములు తీసి అందరినీ ఇలా ఎదుర్కొన్నాడు. అతని బాణ ప్రయోగ దాటికి దేవతల్లో చెల్లాచెదురై నిజ రూపాలతో అస్త్రాలను ప్రయోగించారు.
కానీ స్వామి ఎలాంటి అస్త్రము తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మాలిందైంది. అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. ఇక దేవతలందరూ కూడా చేతులెత్తి శరణం స్వామి అన్నారు. ఆ విధంగా స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది. ఇక జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ప్రతి పనిలోని ఆటంకాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వశిష్ఠ మహర్షిని చూసి సోలసేన మహారాజు ఇలా అడిగాడు. మహాత్మా, సంకష్టహర చతుర్థి వ్రతం మహత్యం చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం సాగించాడు. రాజా, పూర్వం కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడై ఉండి కూడా అతడికి ఎంతకాలానికి సంతానం భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోరమైన తపస్సు చేసినా సరే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతడి పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీరుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడంటే అతడి ముఖం ఎవరైనా చూస్తే సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. ఇతడు ఒక సందర్భంలోని ధనం కోసం 12 మంది అమ్మాయిలకులను బ్రాహ్మణులను దారుణంగా హత్య చేశాడు. ఆ బ్రహ్మ హత్య దోషమే అతడిని తర్వాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తుంది. కఠినాత్ముడుగా జన్మించిన ఆ జన్మలోనే అతడికి తెలియకుండానే సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకష్టహర చతుర్థి రోజే చంద్రోదయం సమయంలో మరణించటం వలన తర్వాత జన్మలో కృతవీరుడని రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతడికి తెలియకుండానే ఆ జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా జపించాడంటే అది సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఈ తిండి పదార్థాలన్నీ కూడా తన కుమారుడితో కలిసి భుజించటం కోసం ఈ పుణ్యదినం రోజు చంద్రోదయ కాలంలో గణపతి గణపతి తొందరగా రా అంటూ కొడుకును అనేక మార్లు పిలుస్తాడు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా సరే ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతడు ఎంత కఠినాత్ముడైనా సరే అతడికి విషయం తెలిసి విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధానంగా కఠినాత్ముడు తెలియక గణపతి నామాన్ని స్మరించగానే అతడికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదే సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతడికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు అతడికి మరణించడం వలన శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరో జన్మలో కృతవీరుడు అనే రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరో జన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగలేదు. అయితే కృతవీరుడు కనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడితో తండ్రికి తెలియజేస్తాడు. సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త పాపాలు నాశనం అయిపోతాయి. బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగ వాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది. ఆ విధానంగా కృతవీర్యుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జుని కుమారుడిగా పొందాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. అలానే పేలు పర్వతం విగ్రహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బలసంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు వివరించాడు. హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది. దేవతలు జంతువులను పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. అలానే తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం వెలుక. మిగతా దేవతలందరూ
వేగంగా పరిగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా చేసుకుంటే, ఈయనకి భిన్నంగా విఘ్నేశ్వరుడు తన వాహనంగా మూషికాన్ని అంటే ఎలుకను చేసుకున్నాడు. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజ గుణాలకు శక్తికి సంకేతం. మూషికుడనే రాజసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి తనను వివాహనంగా చేసుకోమని వినాయకుడిని వేడుకున్నాడు. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండగా ప్రముఖుడు అనే గాయకుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచికలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించారు. క్రౌంచుడి తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించిన అతను వినలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే మూషికంగా అంటే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వులు కోరిన ఫలితం లేకపోయింది. ఎందుకంటే ఇంద్రుడి శాపానికి తిరుగుండదు. క్రౌంచుడు మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతన్ని దేవలోకం నుండి తరిమివేయాలని ఆదేశించాడు. భటులు మూషికాన్ని తరిమివేయగానే భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలోని ఋషులకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ఒకరోజు ఆ ఆశ్రమానికి విఘ్నేశ్వరుడు వచ్చాడు. ఆ మూషికం విఘ్నేశ్వరుని కూడా విడిచిపెట్టకుండా చాలా విసిగించింది. ఇక పరాశర మహర్షి వినాయకుని వద్దకు వచ్చి ఈ మూషికాన్ని వదిలించుకునే మార్గం చెప్పమని అడిగాడు. పరాశర మహర్షి కోరిక మేరకు మరణించిన వినాయకుడు అతనిపై దాడికి సిద్ధమయ్యాడు. గణేశుడు తన పాశాన్ని మూషికంపై ప్రవేశించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకొని ఆయనకు దగ్గరగా తీసుకువచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు. క్రౌంచుని క్షమించిన వినాయకుడు మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. ఆ మూషికం బాధ విని తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని, క్రౌంచుడే మూషికం అని తెలుసుకొని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు. కానీ ఇంద్రుడి శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భక్తి చేసేందుకు దిశగా ఆశీర్వదించాడు. ఏ కార్యం ప్రారంభించిన ఆదిదేవుడు వినాయకుడిని పూజించటం ఆనవాయితీ కాబట్టి గణేశుడితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. ఈ వరం మూషికానికి కూడా నచ్చటంతో అంగీకరించి గంధర్వుడైన క్రౌంచుడు మూషిక రూపంలో వినాయకుని వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుడి బరువు మోయలేనని తేలిగ్గా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలాగా వరాన్ని ప్రసాదించాడు. ఇక అందరి విఘ్నాలు పొడగొట్టే వినాయకుడికి తన పెళ్లి విషయంలో ఎప్పటికీ అన్ని విఘ్నాలు జరుగుతున్నాయి. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఆసీనులై ఉన్న సమయంలో విఘ్నేశ్వరుడు అక్కడికి వచ్చాడు. పెళ్లి అంటే విఘ్నేశ్వరుడికి భలే ఇష్టం. పెళ్లి చేయమని తల్లిని, తండ్రిని రోజు అడిగేవాడు. ఓ రోజు తల్లి ఈ పోరు పడలేక వినాయకుని పెళ్లికి కావలసిన పనులన్నీ చేసుకోమంది. వినాయకుడు ఒక గంతు వేసి పరుగున వీధిలోకి వచ్చాడు. కానీ ఏం చేయాలో తోచలేదు. అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోడిపుంజు ఎదురైంది. ఆ కోడిపుంజుతో విఘ్నేశ్వరుడు ఇలా అంటాడు: ఓ కోడిపుంజ, నా పెళ్ళికి సహాయం చేయవా అని అడుగుతాడు. దానికి కోడిపుంజు, చిత్తం స్వామి, ఏం చేయాలో చెప్పండి అంది. దానికి వినాయకుడు ఇలా చెప్పాడు: ఓ కోడిపుంజ, పెళ్లి కూతురికి ఒక కోక కావాలి. మాలవాడకు పోయి ఒక కొత్త కోక పట్టుకరా అన్నాడు. ఆ కోడిపుంజు సరేనని కొత్త కోకో అని అరుచుకుంటూ వెళ్ళింది. కానీ ఆ మాలవాడ ఎక్కడుందో దానికి అంతు చిక్కలేదు. ఈ రోజు వరకు కొత్త కోకో అంటూ వెతుకుతూనే ఉంది. అందుకే కోడిపుంజు అరిస్తే కొకరొక్కో అని మనకు వినిపిస్తుంది. కానీ నిజానికి అది కొకరొక్కో కాదు, కొత్త కోక అని అరుస్తుంది. ఆ తర్వాత వినాయకుడికి ఒక గొర్రె కనిపిస్తుంది. దానితో ఇలా అన్నాడు: ఓ గొర్రె, నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. దానికి గొర్రె సరే అంది. నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకురా అన్నాడు. సరేనని గొర్రె కంసాలి ఇంటికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకొని తిరిగి వస్తూ మతిమరుపు చేత దారిలోనే దాన్ని పోగొట్టుకుంది.
అందుకే ఇప్పటికీ పోగొట్టిన మంగళసూత్రం వెతుకుంటూ తల వంచుకొని నేల వైపు చూస్తూ తిరుగుతుంది. కానీ ఈ రోజు వరకు మంగళసూత్రం దొరకలేదు. అందుకే గొర్రెలన్నీ కూడా తల వంచుకొని నడుస్తూ ఉంటాయి. ఇక గణపయ్య తిరిగి బయలుదేరాడు. కొంతసేపటికి పందికొక్కు వినిపించింది. దాన్ని కూడా సహాయం కోరాడు. సరేనంది పందికొక్కు. దానికి విఘ్నేశ్వరుడు పందికొక్కుతో అన్నాడు ఇలా: ఓ పందికొక్క, మిషనరీ వాళ్ళు కొందరు నేలలో దాచిపెట్టిన వరహాలు అన్నీ తీసుకురా, నా పెళ్ళికి కావాలి అన్నాడు. సరేనని పందికొక్కు గోడలన్నీ కూడా తవ్వసాగింది. కానీ ఈ రోజు వరకు వరహాలు పందికొక్కుకు దొరకలేదు. అందుకనే పందికొక్కును ఎప్పటికీ నేలను తవ్వే కన్నాలు చేస్తూ ఉంటాయి. మరి కొంత దూరం పోయేసరికి గణపతికి ఒక మంచంలో ఒక 3 నెలల పాప కనిపించింది. ఆ పాప ముఖం చందమామలాగా కలకలలాడుతూ ఉంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి సహాయం చేయమన్నాడు. దానికి పాప నవ్వింది. ఇక వినాయకుడు పాపను పెళ్ళికి కుడుములు చేయమని చెప్పాడు. ఇక పాప కుడుములు చేస్తూ పిడికిళ్ళు గట్టిగా పట్టింది. కానీ ఈ రోజు వరకు పిడికిళ్ళు ఇప్పనూ లేదు, కుడుములు పూర్తిగానూ లేదు. అందుకనే 3 నెలల పాపలు పిడికిళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటారు. ఇక చుట్టాలను పిలవడానికి వెళ్దామని అనుకున్నాడు గణపయ్య. అయితే తమ పెద్ద కొట్టతో చాలా దూరం నడవలేక చాలా అలసిపోయాడు. ఇంతలో ఓ ఏనుగు ఎదురైంది. సంతోషంతో వినాయకుడు తనను ఎక్కించుకోమని కోరాడు. అప్పుడు ఏనుగు ఇలా అంది: ఓ గణపయ్య, నీవు చాలా బరువు, నిన్ను నేను మొయ్యలేను. అది యూను కాక నీకు నాలాంటి ముఖమే ఉంది, కానీ నాపై ఎక్కడం నాకు అగౌరవం అని చెప్పింది. అది వినగానే మన గణపయ్యకు భలే కోపం వచ్చింది. దాంతో ఏనుగుతో ఇలా అన్నాడు: ఓ ఏనుగా, నన్ను ఎగతాళి చేశావు గనక నీవు మందబుద్ధి కలిగిపోదుగాక అని చెప్పించి వెళ్ళిపోయింది. ఇక ఏనుగు విచారంతో మందబుద్ధి కలదే ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గాడిద ఎదురైంది. ఇక గణపయ్యకు ఉత్సాహం కలిగింది. ఎక్కించుకొమ్మని అడిగారు. దానికి గాడిద: అమ్మ బాబోయ్, నీ బరువు మోయటం నా వల్ల కాదు అని గాడిద అరిచింది. ఇక గణపయ్యకు ఎక్కరాలేని కోపం వచ్చింది. దానికి గణపయ్య గాడిదలో ఇలా అన్నాడు: సరే గాడిద, ప్రపంచంలో మనుషులంతా నీ చేత ఎప్పుడు బరువులే మోయిస్తారు అని చెప్పారు. అందుకే గాడిద ఎప్పటికీ బరువులు మోయలేక తంటాలు పడుతూ ఉంది. మరి కొంత దూరం పోగా గణపయ్యకు ఒక వెలుక ఎదురై నమస్కారం చేసింది. దానికి వినాయకుడు ఓహో, ఇది చిన్నదైన వినయం కలిగి ఉంది అని అనుకొని తనను ఎక్కించుకొని తిరగమన్నాడు. దానికి ఎలుక సరే ఎక్కు అని ధైర్యంగా ఎలుక ఎక్కించుకుంది. ఆ రోజు నుండి ఎలుక మీద చుట్టాలను పిలవడానికి గణపయ్య తిరుగుతూ ఉన్నాడు. అయితే దారిలో ఏదైనా తినుబండారాల వాసన తగిలిందంటే అక్కడ ఆగి అవి కొంచెం రుచి చూడందే ఎలుక కదలదు. అది కాక గణపయ్యకు 33 కోట్ల చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక చోట లేరు. కాబట్టి ఎలుక ఇప్పటిదాకా గణపయ్యను మోసుకుంటూ పరుగులు తీస్తూనే ఉంటుంది. కాబట్టి అందరి విఘ్నాలు తీర్చే గణపతికి పెళ్ళికి ఇలా అన్ని విఘ్నాలే జరిగాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన సంకష్టహర చతుర్థి రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఒకసారి అంపశయం మీద ఉన్న భీష్ముని ధర్మరాజు ఇలా అడుగుతాడు: పితామహ, ఒక కార్యమును నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మంచిదా, లేదా తక్కువ సమయం తీసుకుంటే మంచిదా, నాకు వివరించండి అని వినయపూర్వకంగా అడుగుతాడు. దానికి భీష్ముడు: ధర్మనందన, ఏ కార్యంనైనా సరే తొందరపడకుండా చక్కగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత చేయటం మంచిది. అలా చేసిన కార్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ కొంతమందికి ఓర్పు, సహనం ఉండదు. అలాంటి వారు ఆలోచించి పని చేసేవారిని చూసి వారికి చూపుదనం లేదని, అన్నింటా ఆలస్యమేనని, అది మంచిది కాదు అని అంటూ ఉంటారు. ఈ సందర్భంలో నీకు మేధాతిథి అనే ఒక మునికుమారుడు చిత్రకారుని గురించి కథ చెప్తాను, శ్రద్ధగా విను. చిరకారి ప్రతి పనిని చక్కగా ఆలోచించి చేస్తాడు. అందుకనే అతనిని చిరకారి అని పిలుస్తారు. ఒక సందర్భంలో మేధాతిథికి తన భార్య మీద కోపం వచ్చి ఆమెను చంపమని తన కుమారుడైన చిరకారిని ఆదేశించి బయటకు వెళ్ళాడు.
ఏ పని అయినా చక్కగా ఆలోచించి చేసే చిరకారి తన మనసులో ఇలా అనుకున్నాడు. తండ్రి ఆజ్ఞను మీరటానికి వీలు లేదు కనుక తల్లిని చంపాలి. కానీ తల్లిని చంపడం కంటే మహాపాపం మరొకటి లేదు. తండ్రికి నచ్చజెబుదామనుకుంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరించడం పాపం అని మన పెద్దలు చెప్పారు. తల్లిని రక్షించుకోవడం కుమారుడి ధర్మం. పుత్రుడికి స్వతంత్రంగా కాబట్టి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని చంపితే నరకం తప్పదు. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నరకం తప్పదు. తల్లి భూమి, తండ్రి బీజము. జన్మకు కారణమైన తండ్రులు ఇద్దరు ముఖ్యమే. ఎవరిని వదలడం ముఖ్యం కాదు. తండ్రికి కుమారుడు ప్రతిరూపం కనుక తండ్రి ఆజ్ఞను పాటించిన కుమారుడికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. తపస్సు, ధర్మము, విద్య ఇవన్నీ కూడా తండ్రికి ప్రతిరూపాలు. తండ్రికి ప్రీతి కలిగే పనులు చేసిన దేవతలు కూడా దీవిస్తారు. ఇక తల్లి గురించి, పొయ్య నుండి అగ్ని పుట్టినట్టు తల్లి గర్భం నుండి కాళ్ళు, చేతులు, తల, ఉక్కు, చెవులు మొదలైన అంగములతో కుమారుడు పుడతాడు. కుమారుడికి జన్మనిచ్చే తల్లి ఎంతో గర్భశోకాన్ని అనుభవిస్తుంది. తల్లి తన బాగోగులు కంటే కుమారుల బాగోగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదు. తల్లి బిడ్డల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది కనుక ధర్మశాస్త్రాలు తండ్రి కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. కొడుకు బాలుడైన, పెద్దవాడైన, వృద్ధుడైన తల్లికి కొడుకు మీద ప్రేమ తగ్గదు. కనుక తల్లి ఈ జగతికి మూలాధారం. తల్లి ఒడిలో నివసించే జీవితం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఎవరికైనా మాతృవియోగం కలిగినప్పుడు అతడు సర్వం కోల్పోయినట్టు బాధపడతాడు. ప్రపంచమంతా కూడా శూన్యమైనట్టు ఉంటుంది. మనసంతా చెలించిపోతుంది. ఉన్నవాడికైనా లేనివాడికైనా బలవంతుడికైనా తల్లి సంపదతో సమానం. తల్లి జీవించి ఉంటే సకల సంపదలు, సకల సుఖములు ఉన్నట్లే. అటువంటి తల్లిని చంపడం ఎలా చూసినా మహాపాపమే. ఈ విషయం తెలుసుకోవడానికి పెద్ద విద్యలు అవసరం లేదు. పశువుల కాపరికి కూడా ఇది తెలుసు. తల్లిని చంపడానికి మనసు ఎలా వస్తుంది, చేతులు ఎలా వస్తాయి? ఈ విధానంగా చిరకారి అనేక విధములుగా ఆలోచిస్తున్న తరుణంలో బయటకు వెళ్ళిన మేధాతిథి ఏదో చిన్న తప్పుకు భార్యను చంపమని కుమారుడికి చెప్పి వచ్చాను. నా కుమారుడు తల్లిని చంపడు కదా, ఎంత తొందరపడ్డాను. అయినా నా కుమారుడు ఏ పని ఆలోచించి కానీ చేయడు. తల్లిని చంపడు అని వడివడిగా ఇంటికి వస్తూ, కుమారా, నీ తల్లి నిన్ను 9 మాసాలు మోసి కన్నది. నేను తొందరపడి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను. కానీ నువ్వు తొందరపడి ఏ పని చెయ్యవు అని నాకు తెలుసు అని అనుకుంటూ ఇల్లు చేరాడు. తండ్రిని చూసి చిరకారి తల్లిని చంపడానికి ఇచ్చిన కత్తిని కిందకు పెట్టి తండ్రికి నమస్కరించాడు. అతడి తల్లి కూడా భర్తకు నమస్కరించింది. వారిరువురిని చూసి మేధాతిథి ఆనంద బాష్పాలు రాచి వారిద్దరిని దీవించాడు. అప్పుడు మేధాతిథి ఇలా అన్నాడు, ఒక కార్యం చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించి ధైర్యంగా చేయాలి. అటువంటి వాడిని లోకము ఆర్యుడు అని అంటుంది. ఆలోచింపక తొందరపడి పనిచేసేవాడిని లోకము అనార్యుడు అంటుంది. ఒక పని చేయటానికి ముందు ఇతడు శత్రువా, యోగ్యుడా, అయోగ్యుడా అని ఆలోచించి నిర్ణయించేవాడు బుద్ధిమంతుడు. అలాంటి వారికి సకల శుభములు కలుగుతాయి అని మేధాతిథి అన్నాడు. కనుక ధర్మనందన, ఏ పని అయినా సరే ఆలోచించి చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయని భీష్ముడు చెప్పాడు. కాబట్టి ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఒకసారి వినాయకుడు కైలాసంలోని పసివాడిగా ఉన్నప్పుడు పార్వతీదేవి చెప్పే బయటకు ఆడుకోవడానికి వెళ్ళాడట. అలా వనంలో ఆడుకుంటూ విఘ్నేశ్వరుడికి చిన్న పిల్లి కనిపించింది. ఆ చిన్న పిల్లని చూసి పట్టుకోవాలని, దాంతో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో కోరిక కలిగింది. ఆ పిల్లని పట్టుకుందామని చూస్తుంటే దొరకకుండా పారిపోతుంది ఆ చిన్ని పిల్ల. ఎంతో ప్రయత్నించాడు కానీ దొరకలేదు. చూడడానికి బొద్దుగా ముద్దుగా ఉండే గణపతి అటు ఇటు పరిగెత్తేసరికి ఆయాసం వచ్చింది. పసివాడు అవడంతో కోపం కూడా వచ్చింది. మొత్తానికి ఎలాగైనా సరే ఆ పిల్లిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. చివరకు ఆ పిల్ల దొరికింది. దాని చేతిలో పట్టుకొని కోపంతో తన ముఖం మీద గీరాడు. దాని ముఖం మీదకు రక్తపు చారికలు వచ్చాయి. ఆ పిల్లి బాధ తట్టుకోలేక మ్యామ్ అంటూ చేతులు వంచి జారి వెళ్ళిపోయింది పిల్లి.
ఇక బాలగణేశుడు సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు. పార్వతీదేవి అటువైపు తిరిగి కూర్చొని ఉంది. గణేశుడు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంటుంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను అంటుంది. కానీ తల తిప్పి గణేశుని వైపు చూడలేదు. ఎటు వెళ్తే అటు తల తిప్పేసుకుంటుంది పార్వతీదేవి. దాంతో గణేశుడికి బాధ వేసింది. అమ్మ నేను ఏం చేశాను, ఎందుకు రాగానే తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. దానికి పార్వతీదేవి ఏం లేదు నాన్న నువ్వు వెళ్ళు అంది తల్లి. దానికి గణేశుడు అలా కాదు నిజం చెప్పు ఏమైంది అని చెప్పి బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు గణేశుడు. తల్లి బుగ్గల మీద రక్తపు చారలు కనిపించాయి. వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయుడికి. వెంటనే పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఎవరమ్మా ఇలా చేసింది? నిన్ను గాయపరిచేంత దుర్మార్గుడు ఎవరు ఉన్నారో నా చెప్పు, వెంటనే వారిని కట్టి వస్తాను అని చెప్పి అన్నాడు. దానికి పార్వతీదేవి ఇలా అన్నది, వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు, చేసింది నువ్వే కదా అని పార్వతీదేవి అంటుంది. దానికి బాలగణేశుడు అదేంటమ్మా నేను నిన్ను కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయాను. దానికి పార్వతీదేవి నవ్వి ఇలా అంటుంది, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీ అమ్మను అనుకుంటున్నావా? నేను ఈ సృష్టికే చీమ మొదలు ప్రతి దానికి నేనే తల్లిని కదా. నీవు ఇందాక ఏం చేసి వచ్చావో ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది తల్లి పార్వతీదేవి. వెంటనే అర్థమైంది బాలగణేశుడికి. తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. గబగబా పరిగెత్తుకుంటూ కన్నీళ్లతోటి వనములోకి వెళ్ళిపోయాడు. అటు ఇటు తిరుగుతూ పిల్లి కోసం వెతికాడు. ఒక చెట్టు పొదట్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది చిన్న పిల్లి. దాని ముఖం మీద రక్తపు చారికలు ఉన్నాయి. వెంటనే ఆ పిల్లను దగ్గరికి తీసుకొని గాయాలకు ఆకులతో ఔషధాలతోనే ద్వారా ఔషధాలు రాశాడు. దానికి తినడానికి పెట్టి అప్పుడు వదిలి వచ్చాడు బాలగణేశుడు. ఇంట్లోకి వచ్చేసరికి పార్వతీదేవి ముఖం మీద గాయాలన్నీ మారిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది ఆ లోకమాత పార్వతీదేవి. తన తండ్రి గాయం మానడాన్ని చూడగానే పార్వతీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఎక్కీలు పెట్టి ఏడుస్తూ అమ్మ పొరపాటు చేశాను మన్నించమంటే. అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆచరించాల్సిందే. నాన్న బాలగణేశ, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు నీ తండ్రిని చూడగలిగితే ఎవరిని కూడా బాధించలేవు. ఇది నువ్వే కాదు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఆచరించవలసిందే. అనవసరంగా ఎవరిని నొప్పించటము, మానసికంగా శారీరకంగా హింసించటం వంటివి చేయకూడదు. ఇవన్నీ చేయకుండా నేను పూజ చేశాను, వ్రతం చేశాను అంటే దానివల్ల ఫలితం ఉండదు. అందరితోనూ మంచిగా ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ బాలగణేశుడికి పార్వతీదేవికి చెప్పింది. అంటే నలుగురితో మంచిగా ఉండటం, ఎవరిని కష్టపెట్టకుండా ఉండటం, వీలైనంత వరకు సహాయం చేస్తూ కలిసిపోతూ ఉండటం అనేది మంచి లక్షణాలుగా ఆ పార్వతీ తనయుడికి పసితనంలో ఆ తల్లి బోధించింది. అది విన్న బాలగణేశుడికి కంట్లో నీళ్లు తిరిగాయి. తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా కూడా అలవర్చుకొని ప్రతి నెల వచ్చే ఈ సంకష్టహర చతుర్థికి గణేశుడిని పూజ చేయటంతో పాటు మన విధానంలో ఇలాంటి మంచి మార్పును తెచ్చుకుంటూ ఉంటే అది ఒక అలవాటుగా మారితే మనలో మంచి సంస్కారం ఎక్కువ అవుతాయి. తద్వారా ఆ భగవంతుడికి చేరువవుతాము. ఆ గణేశుడి పరిపూర్ణమైన కృపకు పాత్రలం అవుతాము. ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ వినాయకుడి కథ విన్నందుకు మీ అందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.